అమ్మో అసలు మామూలుగా కాదు, ఫ్రీ దర్శనం, ఎలాంటి టికెట్స్ ఏం లేకుండా. గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సేసిరి. ఈరోజు మా ఫస్ట్ యానివర్సరీ సందర్భంగా మేము నేనైతే ఫస్ట్ టైం తిరుపతి వెళ్తున్నాను. మా హస్బెండ్ అయితే సెకండ్ టైమో థర్డ్ టైమో నాకు తెలియదు, కానీ నేనైతే ఫస్ట్ టైం వెళ్తున్నాను తిరుపతికి. మా ఫస్ట్ పెళ్లి రోజుకి తిరుపతి వెళ్తున్నాము. బెంగళూరు నుంచి తిరుపతికి 4 to 5 hours జర్నీ. 4 to 5 hours జర్నీ బస్. ఇప్పుడైతే టైమ్ 12 అవుతుంది. 12:15కి 12:30కి ఎప్పుడు బస్సు ఉంది. బస్కి వెళ్తాం అనమాట. 4 to 5 hours జర్నీ. చూస్తాం. సో మేము మొత్తం బ్యాగ్ అంతా ప్యాక్ చేసేసి బయటకు వచ్చేసాము. ఇప్పుడైతే క్యాబ్ బుక్ చేసుకున్నాము. మేముండే ప్లేస్ నుంచి బస్ ఉండే పికప్ పాయింట్ దగ్గరికి 20 minutes జర్నీ. 12 అవుతుంది. ఇంకా ట్రాఫిక్ అలాగే ఉంది. నార్మల్ డే టైంలో ఉన్న ట్రాఫిక్. హ్యాపీ యానివర్సరీ. ఇప్పుడు మేము ట్రాఫిక్లో ఇరుక్కుపోయాం. ట్రాఫిక్లో ఇరుక్కుపోయాం. ఇప్పుడు మేము మార్తాలి, లైటింగ్ లేదు. ఇప్పుడైతే మార్తాలి బస్ స్టాప్ దగ్గర ఉన్నాము. ఇక్కడ బస్ కోసం వెయిట్ చేస్తున్నాము. నేను, మా తమ్ముడు, మా హస్బెండ్, మొత్తం ముగ్గురం వెళ్తున్నాం. సో బస్ ఎక్కిన తర్వాత నుండి 4 hours జర్నీ మాకు బెంగళూరు టు తిరుపతి. మోస్ట్లీ బెంగళూరు నుండి తిరుపతికి 4 to 4.5 hours జర్నీ ఉంటుంది. సో నైట్ 12:30కి ఎక్కాం కాబట్టి ఫుల్ స్లీప్లోనే ఉన్నాము బస్లో. టోకెన్స్కి కదా. మాకేం సరిగా తెలియక అక్కడ ఆటో వాళ్ళని అడిగాము. ఒక ఆటో డ్రైవర్ ఆంటీ వచ్చి మాకు మొత్తం డీటెయిల్స్ అన్ని షేర్ చేసి 6:00కల్లా సర్వదర్శనం టికెట్స్ అయిపోతాయి, సో మిమ్మల్ని కొండపైకి తీసుకెళ్లాలంటే ముగ్గురికి కలిపి 1000 అవుతుంది అని అన్నారు. ఆ టెన్షన్లో మేము 500కి 600కి బార్గెన్ చేసాము. తర్వాత నుంచి ఇంకా మా హస్బెండ్ ఇంకా నన్ను వేట్లోకి ఇన్వాల్వ్ అవ్వద్దని చెప్పారు. టికెట్స్ తీసుకోవడానికి ప్రయత్నిస్తాం అనమాట. కింద టికెట్స్ అయితే అయిపోయినాయి అంట. 4 to 4:30కే క్లోజ్ అయిపోయినాయి అంట టికెట్స్. ఇప్పుడు మెట్ల మార్గంలో వెళ్తే అప్పుడు టికెట్స్ దొరికే అవకాశం ఉంది అంటున్నారు. అది కూడా 6 o'clockకి వెళ్ళాలి. ఇప్పుడేమో 5:30 అవుతుంది. అలిపిరి మెట్ల పైనుంచి వెళ్ళినా సర్వదర్శన టికెట్స్ అయిపోతాయి, సో మీరు వెళ్ళే టైంకి ఉండవు అని అన్నారు. సో ఇంకా మేము డైరెక్ట్గా తిరుమల బస్కి ఎక్కేసాము. లేదు, దర్శనం త్వరగా అవుతుంది, టికెట్స్ దొరుకుతాయి అన్న కంగారులో 1000 తక్కువేనేమో, పైకి వెళ్తే అంత ఎక్కువే ఉంటుందేమో అని చెప్పేసి నేను అలా అంటే మా హస్బెండ్ ఇంక అప్పటి నుంచి ఆటో వాళ్ళతో ఎవరితో మాట్లాడుకు, నేను మాట్లాడుకుంటాను. మాకు అసలు రూమ్సే దొరకలేదు. సో ఇంకా లాకర్ రూమ్స్లో ఫ్రెష్ అప్ అయిపోయామన్నమాట. నేను, మా తమ్ముడు, మా హస్బెండ్ ముగ్గురం కూడా అక్కడే నార్మల్గా లాకర్స్లో మన బ్యాగ్స్ అవన్నీ పెట్టేసుకుని స్నానం చేసేసి రెడీ అయిపోయాం. ఇది నా అవుట్ఫిట్, మంగళగిరి శారీ. మేమిద్దరం మ్యాచింగ్ అవుట్ఫిట్స్ వేసుకోవడానికి అంత ప్రయారిటీ ఇవ్వం, కానీ నాకు ఈ కలర్ కాంబినేషన్ ఎందుకో నచ్చింది. మేము ఊరు బయలుదేరే ఆ రోజు 7 o'clockకి రామరాజ్కి వెళ్ళి ఆ పట్టు షర్ట్ తీసుకున్నాను. సేమ్ మ్యాచింగ్ బాగుంటుందని చెప్పి. పెళ్లి రోజు కదా, పువ్వులు కొనుక్కుని పువ్వులు పెట్టుకున్నాను. కానీ నేను ఇన్స్టాలో రీల్ పోస్ట్ చేసినప్పుడు చాలా మంది అన్నారు తిరుపతి దేవస్థానంలో పువ్వులు పెట్టుకోకూడదు, అన్ని స్వామివారికే చెందాలి కానీ ఎవరు పువ్వులు పెట్టుకోకూడదు అని చెప్పి. అది నాకు తెలియదు. టిఫిన్కి వచ్చామని 2 ప్లేట్ పూరి ఒక ఉప్మా దోశ. 2 ప్లేట్ పూరి ఒక ఉప్మా దోశ తీసుకుంటున్నాం. ఏంటిది? సర్వానంద్ భవన్ హోటల్ సర్వానా భవన్కి వచ్చామన్నమాట. ఇప్పుడు టిఫిన్ చేయడానికి. టిఫిన్ చేసేసి మేము ముందుగా ఏమీ టికెట్స్ కానీ ఏమీ బుక్ చేసుకోలేదు. ఫ్రీ దర్శనంలోకి వెళ్దాం అనుకుంటున్నాము. చూడాలి ఎలా జరుగుతుందో ఏంటనేది. ఇప్పుడు ప్రజెంట్ అయితే 10 అవుతుంది. ఫ్రెష్ అప్ అయిపోయామన్నమాట. నేనేం ఎవరి ప్లేట్లో నుంచి తినట్లేదు, మా ఆయనకి హెల్ప్ చేస్తున్నాను. ఫాస్ట్గా తినట్లేదు, మనం త్వరగా వెళ్తే ఫాస్ట్గా అవుతుంది అని చెప్పేసి దర్శనం నేను హెల్ప్ చేస్తున్నాను అనమాట. టైమ్ 2 o'clock అవుతుంది. ఇప్పుడు ఫ్రీ దర్శనానికి వెళ్తున్నాం అనమాట.
మాకు ఏ టికెట్స్ లేవు, ఫ్రీ దర్శనానికి వెళ్ళిపోతున్నాం. మరి ఎన్ని అవర్స్ టైం పడుతుందో తెలియదు, మరి త్వరగా అవ్వాలని కోరుకుందాం. త్వరగా అవ్వాలి. ఇక్కడ నుంచి ఫ్రీ దర్శనానికి అయితే ఎంటర్ అయ్యాము. మేము ఎప్పుడు స్టార్ట్ అయ్యామంటే ఆఫ్టర్నూన్ 1:30కి స్టార్ట్ అయ్యాము. మాకు కరెక్ట్గా 1:13కి అంటే నియర్లీ 12 అవర్స్ వరకు మేము వెయిట్ చేసాం. 1:13కి ఆలయంలో దర్శనం అయితే జరిగింది తిరుపతి. ఇప్పుడైతే బయటకు వచ్చేసాము. ఇవి మేము తీసుకున్న లడ్డు ప్రసాదం, ఈచ్ 50 రూపీస్ పడ్డాయి. టికెట్కి ఒక లడ్డు ఫ్రీ అనమాట. అంటే టోటల్ 3 లడ్డూలు ఎక్స్ట్రా, టోటల్ 17 లడ్డూస్, అంటే 20 లడ్డూస్ అనమాట. 3 ఫ్రీ లడ్డూస్తో కలిపి ఈచ్ 50 రూపీస్. అమ్మో అసలు మామూలుగా కాదు, ఫ్రీ దర్శనం, ఎలాంటి టికెట్స్ ఏం లేకుండా డైరెక్ట్గా వచ్చేసాం. మాకు కూడా అంత అసలు తెలీదు. నేనైతే ఫస్ట్ టైం కాబట్టి అస్సలు నాకు తెలీదు. 12 అవర్స్లో నియర్లీ 10 అవర్స్ వరకు ఆ కంపార్ట్మెంట్లోనే కూర్చుని ఉండిపోయాము. 2 అవర్స్ నడవడం అనమాట. 1 అవర్ ఏమో ఫస్ట్ నడిచాము, హాఫ్ అన్ అవర్ ఏమో సాంబార్ రైస్ తిన్నాము. బ్రేక్ఫాస్ట్, లంచ్, స్నాక్, డిన్నర్ అన్నీ సాంబార్ రైస్, సాంబార్దా అన్నట్టు సాంబార్ రైస్ తిన్నాము. మధ్యలో పాలు తాగాము, అది కూడా ఆ కంపార్ట్మెంట్లోనే. ఇంత టైం పట్టింది. మిడ్ నైట్ అంటే ఎర్లీ మార్నింగ్ 2 o'clock అవుతుంది బయటకు వచ్చేటప్పటికి. అంతా ఆ రోజంతా కూడా అడ్వాన్స్ బుకింగ్ ఎందుకు చేసుకోలేదా, ముందుగా చేసుకుని ఉంటే ఇంతసేపు మేము కంపార్ట్మెంట్లో ఉండకపోదును కదా అన్న థాట్స్తో నేను చాలా బాధగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే కంప్లీట్గా కంపార్ట్మెంట్లోనే హాఫ్ డే, మధ్యాహ్నం నుంచి స్టార్ట్ అయ్యాము, నైట్ 12 అవుతుంది, 1 గంట అవుతుంది, ఇంకా మమ్మల్ని పంపించట్లేదు. అది కూడా మొదటి పెళ్లి రోజున. లాస్ట్లో నాకు ఏడుపు కూడా వచ్చేసింది. ఇంకా నాకు అప్పుడు అర్థమైంది, దేవుడు మనకి ఎప్పుడు టైం ఇస్తాడో అప్పుడే వెళ్ళి దర్శనం చేసుకోవాలి అని చెప్పి. మేము అంతసేపు వెయిట్ చేసాము. ఒక్కసారిగా దేవుడిని చూడగానే నేను ఎంతసేపు వెయిట్ చేశాను అన్న విషయం నాకేమీ గుర్తు రాలేదు. ఆ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుంటున్న 5 to 10 seconds ఎంత హ్యాపీగా అనిపించిందంటే, కరెక్ట్గా మేము దర్శించుకుని ఇలా బయటకు వచ్చేటప్పటికి 111 అనమాట. ఇది యూనివర్సల్ నెంబర్. నాకెందుకు పాజిటివ్ సైన్ అనిపించింది. మా పెళ్లి ముహూర్తం కూడా అదే టైం అనమాట. కరెక్ట్గా పెళ్లి ముహూర్తం టైంకి మాకు దర్శనం అయితే అయ్యింది. ఈ గోల్డ్ రింగ్ని నేను డబ్బులు దాచుకుని మా ఆయన కోసం చేయించాను. 4 grams అయ్యింది. ఇది పగడంతో అనమాట. పగడం పెట్టుకుంటే మంచిది అని చెప్పేసి అన్నారు. మా ఆయనకి కనీసం ఇంత డౌట్ కూడా రాకుండా మా తమ్ముడు పాకెట్లో పెట్టి దాచేసాను. అప్పటికప్పుడు సర్ప్రైజ్ గా మా ఆయనకి చూపించాను. మెటీరియలిస్టిక్ థింగ్స్ కి సర్ప్రైజ్ అవుతారా అంటే, మా ఆయన నేను పెట్టే ఎఫర్ట్స్ కి చాలా ఎమోషనల్ గా ఫీల్ అయ్యారు. దానికి నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఎగ్జిట్ గేట్ కి వెళ్ళిపోతున్నాము. అంటే పద్మనాభ నిలయం లాకర్స్ లో మా వస్తువులు ఉండిపోయాయి కదా, బ్యాగ్స్ అవి తీసుకోవడానికి వెళ్తున్నాము. లాస్ట్ టైం చూసాను తిరుపతిని. డ్రెస్ చేంజ్ చేసేసుకుని ఇంకా మేము బెంగళూరు స్టార్ట్ అయిపోతున్నాం అనమాట. ఇప్పుడైతే పద్మనాభ నిలయం నుంచి ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గరికి వచ్చాము. తిరుమలలో ఉన్న ఆర్టీసీ బస్ స్టాండ్. బ్యాగ్స్ అన్ని ప్యాక్ చేసేసుకుని కొండ కిందకి వెళ్ళడానికి బస్ ఎక్కేసాము. ఇంకా అక్కడ దిగిన తర్వాత మేము తిరుపతి టు బెంగళూరు బస్ అయితే వెంటనే బుక్ చేసేసుకున్నాం అనమాట. ఆ రోజు ఎర్లీ మార్నింగే, అంటే మార్నింగ్ మేము 9 కల్లా రీచ్ అయిపోవడం. మేమైతే ఒక రోలర్ కోస్టర్ లాగా అన్ని ఎమోషన్స్ ని బ్యాలెన్స్ చేస్తూ దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఇలాంటి మంచి మంచి వ్లాగ్స్ కోసం మన సే సిరి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా చాలా మంచి మంచి వ్లాగ్స్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. అంతవరకు ఉంటాను. బాయ్ బాయ్.